హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను చెన్నైలో ఉన్న బీసెంట్ నగర్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇదొక సింపుల్ సార్టెడ్ పీస్ఫుల్ వీకెండ్ అనమాట. అండ్ బీచ్కి వెళ్ళాలంటే నా మోటివేషన్ ఏమనుకుంటున్నారా? జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళకపోయినా వర్కౌట్స్ చేసుకోవచ్చు, బట్ బీచ్కి వెళ్ళకపోతే ఓషన్ మన దగ్గరికి రాదు కదా. సో అందుకే టైం దొరికినప్పుడంతా బీచ్కి వెళ్ళిపోతూ ఉంటా. సో ఇదే మన బీసెంట్ నగర్ బీచ్ రోడ్ అనమాట. సో ఎంట్రన్స్లోనే ఫిష్ మార్కెట్ ఉంటుంది అండ్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే అవి కొన్ని పీజీలో కుక్ చేసుకొని తిందాం అనిపించింది, బట్ అవన్నీ మన వల్ల అయ్యే పనుల్లో లేవులే అని బీచ్ ఎంట్రీకి అయితే వెళ్ళిపోయా. ఇదైతే నా రియలైజేషన్. మీ రియలైజేషన్ ఏంటి? సో లోపలికి ఎంట్రీ అవగానే ఎనర్జీ అయితే ఫుల్ ఆన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో తింటూ ఆడుతూ మంచిగా చిల్ అవ్వచ్చు. బీచ్లో గేమ్స్, బలూన్ షూటింగ్, గన్ షూటింగ్. నాకైతే ఇన్స్టంట్ కిడ్ మోడ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. లైక్ చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ మా పేరెంట్స్తో వచ్చి ఆడుకునేదాన్ని. అప్పట్లో మన అల్లరికి పేరెంట్స్ పేషెన్స్ లెవెల్ అయితే 100 కాదు 1000% ఉండేది. బట్ మన జనరేషన్కి అంత పేషెన్స్ ఉండదని నా అభిప్రాయం. మీరేమంటారు? చిన్నప్పుడు వాళ్ళు నన్ను తిప్పిన రోజుల నుంచి నాకు నేను తిప్పుకునే రోజుల వరకు వచ్చేసా. సో ఇదేనేమో అడల్ట్హుడ్ అంటే. బట్ రియల్లీ ఐ మిస్సింగ్ మై చైల్డ్హుడ్. లైక్ మా పేరెంట్స్తో వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలాంటి బీచెస్కి వెళ్ళి ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలా అంటే చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నేను నా చైల్డ్హుడ్ మా పేరెంట్స్తో. అండ్ చాలా మంచి టేస్టీ ఆల్ మిక్చర్ అయితే చేశారు అండ్ చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు మనం ఏం కావాలన్నా అంత ఈజీగా అయితే నో చెప్పేవారు కాదు, బట్ ఒకవేళ వాళ్ళు నో చెప్పాలనుకుంటే వాళ్ళ స్టైల్లో చెప్పేవారు. అంటే ఎలా? లైక్ స్టోరీస్ చెప్పడం, లైక్ మనం అది అసలు నిజమా అవునా అన్నట్టు మనం అది ఇన్నోసెంట్గా రిప్లై ఇవ్వడం. బట్ ఆ ఇన్నోసెన్స్ అయితే ఇప్పుడు కనిపించదు. సో ఇలాంటి హార్స్ రైడ్స్ అవంటే ఒక పెద్ద ఇదనమాట మనకి చిన్నప్పుడు. బట్ ఇప్పుడైతే చాలా క్యాజువల్ హార్స్ రైడ్. ఓ హార్స్ రైడేనా, ఓకే అదేనా అంతేనా అన్నట్టు ఉంటాం ఇప్పుడు. బట్ మనకి ఆ చిన్నప్పుడు అయితే అదొక పెద్ద డ్రీమ్లా ఉండేది. సో ఒకవేళ మనం హార్స్ రైడ్ ఎక్కామనుకోండి, నెక్స్ట్ డే స్కూల్లో అయితే ఇదే ఉంటుంది. మేము నిన్న బీచ్కి వెళ్ళాం, హార్స్ రైడ్ ఎక్కాం, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇదే చెప్తా ఉంటాం మన ఫ్రెండ్స్తో. అప్పట్లో ఆ ఇన్నోసెన్స్, ఆ హ్యాపీనెస్ వేరే అసలు. సో బీచ్ అంటే జొన్న పొత్తు. కొంత లవ్ స్టోరీ అయితే నెవర్ ఎండింగ్. బీచ్లో జొన్న పొత్తుతో పాటు బజ్జీ కాంబో ఉంటుందండి, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ కాంబో అనమాట. అఫీషియల్ బీచ్ మ్యారేజ్ కాంబో డైట్లా ఉంటుంది. అండ్ బీచ్లో తెలియని ఒక కామ్నెస్ ఉంటుంది. ఆ సౌండ్ ఆఫ్ వేవ్స్తో మనకు ఒక ఫ్రీ థెరపీ అయితే ఇస్తుంది. ఈ వేవ్స్ని చూస్తే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న శాండ్ క్యాస్టల్స్ లాగా తిరిగి తిరిగి వేవ్స్తో కలిపిపోతాయని. అండ్ మనం సాంగ్స్ పెట్టుకొని అక్కడ కూర్చుంటే టైం అంతా ఆగిపోయి వరీస్ అన్నీ మ్యూట్ అయిపోతాయి. మైండ్లో పీస్ఫుల్ వాల్యూమ్ అయితే ప్లే అవుతుంది. ఇది ఒక హార్ట్కి రీసెట్ బటన్లా ఉంటుంది. స్ట్రెస్, కన్ఫ్యూజన్, ఓవర్థింక్ అవన్నీ వేవ్స్ ఒక్కటే చెప్తుంది, డిలీట్ 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 అండ్ స్వైప్ చేసేస్తుంది అనమాట. సో నిజంగా బీచ్ అంటే మన హార్ట్కి రీఛార్జ్, మన బ్రెయిన్కి రిఫ్రెష్, మన సోల్కి ఒక కంఫర్ట్ హగ్ అనమాట. నాకైతే ప్రతి వీకెండ్ బీచ్కి రమ్మన్నా వెళ్తాను. బికాస్ ఇక్కడ నా స్మైల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నాకు బాధ వచ్చిన, హ్యాపీనెస్ వచ్చిన బీచ్ దగ్గర కూర్చుంటే అలాగా ఒక కామ్నెస్, ఒక పీస్ఫుల్ మూడ్ ఉంటుంది. అండ్ నా హార్ట్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఐస్ క్రీమ్ కన్నా ఫాస్ట్గా. అండ్ అలా బీచ్ని చూస్తే చాలు లైఫ్ స్టిల్ బ్యూటిఫుల్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. హలో, నాకు ఒక చిన్న డౌట్. ఈ పిచ్చి నాకే ఉంటుందా, మీకు కూడా ఇంతే ఉంటుందా? సో బీచ్లో ఉండే ఆ లైటింగ్స్ అండ్ ఆ ఎలక్ట్రికల్ టాయ్స్ చూసిన ప్రతిసారి నాకు అది కావాలి కావాలి ఇప్పుడే కొనేయాలనుకుంటా. అండ్ ఆ మినిట్కి అది తీసుకోపోతే అదొక అన్స్టాపబుల్ డిజైర్ లాగా ఫీల్ అయిపోతా అనమాట. కానీ 5 minutes తర్వాతే అసలు ఎందుకు కొంటున్నా, అసలు దీనివల్ల ఏం యూస్, అసలు ఎందుకు, మనీ వేస్ట్ అనిపిస్తుంది. సో
సో ప్రతి వీకెండ్ సేమ్ స్టోరీ, సేమ్ స్ట్రగుల్ లైఫ్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ కొనం. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా ఇదే రిపీట్ అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? లైట్ బయర్స్ నెవర్ ఎండింగ్ లవ్ హేట్ రిలేషన్షిప్ అనమాట. అండ్ నెక్స్ట్ క్రేజీ బీచ్ గేమ్ మూడ్ ఆన్ అనమాట విత్ ఊనో కార్డ్. అండ్ నెక్స్ట్ లెవెల్ క్రేజీ గేమ్ ప్లే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ యూనో అంటే నార్మల్ గేమ్ అనుకుంటున్నారా? నో 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 నో, ఇది ఫ్రెండ్షిప్ డిస్ట్రాయర్ ప్లస్ లాఫ్టర్ క్రియేటర్ కాంబో. ఒకవేళ +2 వచ్చింది అనుకోండి ఫైట్ మోడ్, ఇది ఒక చిన్నదే. +4 వచ్చిందంటే వార్ మోడ్, కార్డ్స్తో ఫైట్, ఫ్రెండ్షిప్తో లైట్. అండ్ బీచ్లో ఒక పీస్ఫుల్గా యూనో ఆడితే టైం ఎలా అవుతుందో తెలియదు. అండ్ ఆ షౌటింగ్, అర్చుకోవడం, రివెంజ్ రౌండ్స్ ఎవ్రీథింగ్ అలౌడ్ అనమాట. అండ్ ఓన్లీ 1 +4 పవర్ కార్డ్ వస్తే వేసేయడమే, బాంబు పేల్చేయడమే మన ఫ్రెండ్స్ మీద. కన్నింగే మొదలవుతుంది అనమాట. ఇక్కడే ఫ్రెండ్స్తో యూనో ఆడితే ఉంటుంది ఫుల్ మ్యాడ్నెస్, ఫుల్ ఫన్ జనరేటెడ్. అండ్ +4 వచ్చేవాడు దట్టు మన బెస్ట్ ఫ్రెండ్ అయితే వాడు అన్ని +4లు ఎత్తుకుంటూ ఉంటే మనకు ఉంటుంది ఫుల్ ఫన్ ఉంటుంది అసలు. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. Sing it till we break. Concrete warm under my breath. ఫైనలీ గేమ్లో అయితే ఎలాంటి చీటింగ్ లేకుండా మనమైతే గెలిచేసాం. Moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a tune, sing it till we break. అండ్ బీచ్ పక్కనే ఒక చిన్న మినీ ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. సో ఇందులో రైడ్స్ ఉంటాయి, ఎంట్రీ ఫ్రీ అనమాట. సో కిడ్స్కి, అడల్ట్స్కి అందరికీ రైడ్స్ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరు రైడ్స్ ఎక్కండి, రైడ్స్ అస్సలు మిస్ చేయకండి. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash
like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning. సో ఇలాంటి ఒక ఫన్తో నా వీకెండ్ అయితే సింపుల్ సార్టెడ్ అండ్ సూపర్ బీచీ అనమాట. సో మీ ఫ్రెండ్స్తో యూనో ఆడడం మర్చిపోకండి అండ్ జొన్న పొట్ట తినడం అయితే అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి టీమ్ జొన్న పొత్తు. లైఫ్ ఈజ్ ఎ షార్ట్, స్మైల్ మోర్, బీచ్ మోర్, వైబ్ మోర్. లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే +4 కార్డ్ నెక్స్ట్ మీకే వస్తుంది. See you soon in the next vlog. Until then, keep smiling and keep vibing. Bye bye for now.